నేను చెప్పిన ఇంట్రోలో చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. ఏంటి కేంద్ర బడ్జెట్ పైన అగ్రికల్చర్కి ఎలా ఉంది అంటే ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ రైతులకు కానీ, కార్మికులకు కానీ, పేదలకు కానీ, సామాన్య ప్రజలకు మేలు చేసేటటువంటి కేటాయింపులు పెద్దగా లేవు. లక్షలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్లు, అట్లాగే ఒక గంటలో ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోవాలనుకునేటటువంటి ధనాఢ్యులు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం రూపొందించిన బడ్జెట్ తప్ప ఇది సాధారణమైన ప్రజలకు మేలు చేసే బడ్జెట్ కాదండి. ఏంటి ఎవరికి బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదా? బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదా? పోర్ట్లు అవసరం లేదా? చెప్తాను. బుల్లెట్ ట్రైను ముంబై నుంచి అహ్మదాబాద్కి లోగడ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది ఆమోదించబడింది. తర్వాత మోడీ వచ్చిన తర్వాత గ్రౌండ్ అయింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఇంకా బహుశా 6 నెలల్లో సంవత్సరం పడుతుంది. ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేశాడు మోదీ పోయి జెండా. ఒక్క స్ట్రెచ్ మొత్తంలో ఒక భాగం ఫస్ట్ ఫేజ్ మొట్టమొదటిలో 80,000 కోట్లతో అయిపోతుంది అనుకుంది. ఇప్పటికి 1,00,000 కోట్లు దాటింది. ఓకే, ఇంకా కూడా అవబోతా ఉంది. ఒక్క దానికే అంత సమయము అంత డబ్బు ఖర్చు అయితే ఇవాళ 7 హై స్పీడ్ రైల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 16 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు ఇవాళ ఎస్టిమేట్. అవి పూర్తయ్యేటప్పటికి ఎంత అవుతుందో మీరు ఆలోచించండి. అదే సమయంలో ఈ భారతదేశంలో వ్యవసాయం గిట్టుబాటు కాక, అట్లాగే వర్షాధార ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేక కోట్లాది మంది ప్రజలు ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి, బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కోవిడ్ సమయంలో మనం చూసాం. అత్యంత దయనీయంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో చూసాం మనం కాలినడకను వెళ్ళి. ఇవాళ మీరు మన బెజవాడ కానీ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్లో ఎక్కడైనా చూస్తే ఆ రాష్ట్రాల నుంచి వెళ్ళేవి కానీ వచ్చేవి కానీ రైళ్లు జనరల్ కంపార్ట్మెంట్లు 2 ఉంటాయి, ముందు ఒకటి వెనక ఒకటి. వాటిల్లో ఎంత కుక్కుని మనుషులు ఎక్కుతారో అసలు మీరు ఆశ్చర్యపోతారు. చూస్తుంటాం. ఏమి ఇంకా 2 కంపార్ట్మెంట్లు పెడితే నష్టమా? ఆలోచనే లేదు అసలు. ఎక్కకపోయినా వాళ్ళు ప్రయారిటీ కాదు ప్రభుత్వానికి. ఎక్కకపోయినా ఖాళీగా ఉన్నా దాదాపు ట్రైన్లో 95% ఏసీ కంపార్ట్మెంట్లే పెట్టేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సామాన్య ప్రజల యొక్క అవసరాలు పరిగణలోకి తీసుకోకుండా బాగా సూపర్ రిచ్ పీపుల్ యొక్క అవసరాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ హై స్పీడ్ రైళ్లు ఇవి ఎప్పటికయ్యేం చెప్పండి? లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని లెక్కేశారు. దీంట్లో 3,10,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మీద పెడతారంట. అవును, చెప్పారుగా. ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద పెట్టడం తప్పని అనను, కానీ దాని మీద ఇంత మొత్తం పెట్టవసరంలా. ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉందేంటి? భారతదేశంలో వెరీ బిగినింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటిన్యూ అవుతా వస్తున్నాయి. మన రాష్ట్రంలో మనం చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన మొదలుపెట్టిన హంద్రి నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ఈ కాలువలు వీటికి సంబంధించి ప్రధాన కాలువల పని కొంత మేరకు అయినాయి. కానీ ఆ నీరు రైతుల భూముల్లోకి వెళతానికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానీ
పిల్ల కాలువలు కానీ అవలా కెనాల్ నెట్వర్క్ పూర్తి అవ్వాలా. అవలా పూర్తవటం కాదు, మొదలుగా చాలా భాగం అవలా. దాని మూలని పైనుంచి నీరు వచ్చేసి బెజవాడ బ్యారేజీ మీదుగా కృష్ణలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ లో ఎంత పెట్టారో తెలుసా మీకు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన అనే స్కీము, దాంట్లోనే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటే త్వరగా నిర్మాణంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఇరిగేషన్ పథకాలు పూర్తి చేయటానికి ఉద్దేశించిన పథకం అది. ఇప్పుడు దాదాపు ఇప్పటికి 20 ఏళ్ళు పైగా నడుస్తా ఉంది. మొట్టమొదటి అనుకున్న వాటిల్లో ఇప్పటికి సగం కూడా అవలా. ఇప్పుడు ఇంకా 95 ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తి చేయాల్సినవి, మొదలుపెట్టి కంప్లీట్ కాని ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 95 ఉన్నాయి. 95 ఉన్నాయి. ఎంత బడ్జెట్ పెట్టారు సార్ దీంట్లో? 9,900 కోట్లు. ఇప్పుడు అవ్వాలి సార్. అదే చెప్పేది. ఇది మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి మన రాష్ట్రం కాదు, మొత్తం దేశం అంతా 95 ప్రాజెక్టులు ఉంటే 9,000 కోట్లు పెడితే ప్రాజెక్టుకు 100 కోట్లు పెట్టారు. 100 కోట్లు పడలేదుగా. అది చెప్పేది ఏంటంటేనండి, ఇవాళ వ్యవసాయంలో భూమిలో నీరు ఉన్నప్పుడే దిగుబడి పెరుగుతుంది, అంతే కదా, ఉత్పత్తి పెరుగుతుంది, పని వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు పని లభిస్తుంది, రైతుకు కొంత ఆదాయం పెరుగుతుంది. ఇవాళ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా నబార్డు సర్వే ప్రకారంగానే 1 ఎకరము లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి వ్యవసాయంలో వచ్చే ఆదాయం నుంచి వ్యవసాయంలో పెట్టే ఖర్చు పోగా మిగిలేది నెలకి 465 రూపాయలు. ఎకరం నుంచి 2 ఎకరాలన్నర లోపు వాళ్ళకి 1,500 రూపాయలు, 2.5 నుంచి 5 ఎకరాల వరకు వాళ్ళకి 2,000. ఈ పరిస్థితుల్లో నీటి సౌకర్యం కల్పించడం ఎంత అవసరం అనే దానికోసం చెప్పే ఇది రాంగ్ ప్రయారిటీస్. వాటర్ ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి కదా. ఎస్, ఇప్పుడు మొత్తం భారతదేశంలో పనిచేసేటటువంటి వర్కింగ్ పాపులేషన్ శ్రమజీవులలో 50% వ్యవసాయంలో ఉండారు, రైతు గాని కూలీ గాని, కౌలు రైతు గాని. మరి అన్ని కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేదానికి నువ్వు ముష్టి దలిచినట్టు 9,900 కోట్లు పెడితే ఏంటి చెప్పండి? అంతే, వ్యవసాయం పని దొరికితే బయటికి వలసపోయే అవసరమే ఉండదు కదా చాలా మంది. అవును, అదే కదా. అట్లాగే మీకు ఇవాళ అదే కాకుండా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ప్రత్యేకంగా సరుకుల రవాణాకు రైల్వేలో పరిస్థితి ఏంటంటేనండి, ప్రయాణికులు చేరవేయటం ద్వారా వచ్చిన ఆదాయం కన్నా ఫ్రైట్ మీద ఎక్కువ వస్తుంది, సరుకు రవాణా పైన ఎక్కువ వస్తుంది. ఎస్, అది మంచి ఆలోచనే, తప్పులేదు అది. ఇప్పటికే 2 ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని 2 కారిడార్లు, ఒకటి పూర్తయింది, ఒకటి ఇంకా కొద్దిగా పూర్తి కావాల్సింది ఉంది. 1,00,000 కోట్లు ఖర్చు అయింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత డబ్బు రైల్వే ఖర్చు పెట్టి పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అవునా? అవును, అవును, దుర్మార్గం కదా. అదే చెప్పేది. ఇప్పుడు మళ్ళీ ఇటు బెంగాల్లో డంకుని అనే చోట నుంచి గుజరాత్లో సూరత్ అనే చోటకి మళ్ళీ వెయ్యాలని చేస్తున్నారు. మరి దానికి దాదాపు 70-80 వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే, ప్రజల పన్నులు, ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, వీటితో ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారండి. అందుకనే నేను అంది, ఈ బడ్జెట్ ఎక్కువగా బాగా పెద్ద పెద్ద కార్పొరేట్లకి
అట్లాగే కాంట్రాక్టర్లకి ఎక్కువ లాభం